భారతదేశంలో నక్సలైట్ ఉద్యమాన్ని విదేశీయులు ఆక్రమించారా అని చూస్తే ఒకసారి అవుననే సమాధానం రాకమానదు. ఎందుకంటే సామాజిక భద్రత పేరుతో, సామాజిక అసమతుల్యత పేరుతో, వివక్ష పేరుతో ప్రభుత్వం ద్వారా లేదా రాజ్యం హింస చేస్తుందనే ఒక భావజాలంతో, నెగిటివ్ అంటే ప్రభుత్వంపై వ్యతిరేకతతో కొంత ఆయా యొక్క సమాజంలోని లేదా ఆ యొక్క ప్రాంతాల్లోని కొంతమంది వెనుకబడిన తరగతులు లేదా అవకాశాలను అందిపుచ్చుకోలేనటువంటి కొంతమంది బలహీన మనస్తత్వం కలవారు, వీరందరూ కూడా ఒక రకమైన వ్యతిరేక భావానికి, సమాజ వ్యతిరేక భావానికి లోనై నక్సలైట్గా మారి చేతిలో తుపాకీతో సమాజాన్ని ఏలాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇది కొంత అక్కడ ఉన్న సామాజిక వివక్షలు లేదా ఆ ప్రాంతీయ వివక్షల మూలంగా జరుగుతుండవచ్చు. కానీ ఇదే ఒక ఆలోచనను, భావజాలాన్ని దృష్టిలో పెట్టుకొని విదేశీ శక్తులు కూడా ఈ ఉద్యమాన్ని హైజాక్ చేశాయా అంటే మనకు అక్కడ దొరికే సాక్ష్యాలను గనక పరిశీలించినట్లయితే నిజమే, ఇందులో విదేశీ హస్తం కూడా ఉంది అని అనుమానాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు మామూలుగా తపంచా లాంటి ఆయుధాలు లేదా కర్రలు లేదా చిన్న బోర్ తుపాకీలు అంటే స్థానికంగా చిన్న చిన్న కొలిముల్లో లేదా లేట్ మిషన్లలో తయారు చేయగలిగినటువంటి చిన్నపాటి ఆయుధాలను మాత్రమే వాడేవారు. కానీ ఇప్పుడు నక్సలైట్ల చేతిలో కూడా అధునాతన వెపన్స్ వస్తున్నాయి. ఒకప్పుడు తమిళనాడులో ఎల్టీటీ లాంటి వ్యవస్థలు లేదా ఇప్పుడు మనం ఏదైతే ఊహిస్తున్నామో ఇస్లామిక్ టెర్రరిస్టులు తీవ్రవాదం ఉపయోగిస్తున్న అత్యంత అధునాతనమైన ఆయుధాలు కూడా నక్సలైట్ల చేతిలో దర్శనమిస్తున్నాయి. మనం కనుక చూస్తున్నట్లయితే ఈ ఆయుధాల పరంపర ఎప్పుడు ఏ విధంగా దొరికింది, ఆ ఆయుధాలు ఏ దేశంలో తయారయ్యే అవకాశం ఉంది అని కనుక మనం చూస్తున్నట్లయితే 2005లో బలరాంపూర్, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో దొరికాయి మనకు. ఈ స్థానంలో ఈ దొరికిన ఆయుధాలు పాకిస్తాన్ మరియు బ్రిటిష్ వాడినటువంటి మందుగుండు సామాగ్రి. ఇవి పాకిస్తాన్లో తయారై లేదా బ్రిటిష్ దేశంలో తయారైన మందుగుండు సామాగ్రి లాంటి వస్తువులు, అక్కడ తయారైన ఆయుధాలు. అదేవిధంగా 2019లో కూడా ముర్నేర్ కాంకేర్ అనే ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లోని ముర్నేర్ కాంకేర్ ప్రాంతంలో 2 ప్లేసులలో దొరికాయి. ఇందులో హెక్టర్ అండ్ కోచ్ యొక్క కంపెనీ గన్ దొరికింది. అదేవిధంగా G3 రైఫిల్ కూడా దొరికింది. ఈ G3 రైఫిల్ అనేది పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే రైఫిల్. హెక్టర్ కోచ్ మరియు ఈ G3 రైఫిల్స్ పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే రైఫిల్స్. అంటే పాకిస్తాన్ సైన్యం ఉపయోగించే రైఫిల్స్ భారతదేశంలోని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అడవుల్లో సమాజం మీద వ్యతిరేకత భావనతో లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకత భావనతో వచ్చిన నక్సలైట్ల చేతిలోకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి అంటే దీని అర్థము పాకిస్తాన్ సైన్యము నక్సలైట్లకు ఇతోధికంగా వెనక నుండి సపోర్ట్ చేస్తుందని చెప్పి మనము ఈ రకంగా అనుకోవచ్చు. అదేవిధంగా 2022లో కూడా ఇదే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ ప్రాంతంలో మనకు కొన్ని ఆయుధాలు లభించాయి వీళ్ళ చేతుల్లో. అది అమెరికా తయారు చేసినటువంటి M1 కార్బైన్ లాంటి ఆయుధాలు మనకు దర్శనమిచ్చాయి. వారి యొక్క లొంగుబాటుతనంలో కావచ్చు లేదా పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్న సమయంలో కావచ్చు, వారి చేతుల్లో దొరికిన ఆయుధాలు M1 కార్బైన్ ఆయుధాలు. మనం కనుక ఇప్పుడు ఈ ఆయుధ సరఫరాను కనుక మనం చూస్తున్నట్లయితే బాహ్య శక్తులు జియో పాలిటిక్స్ పేరుతో ఒక దేశాన్ని నిర్వీర్యం చేయాలి, ఒక దేశాన్ని యొక్క ప్రాంతీయ అసమతుల్యతను లేబట్టాలి, సమాజ వివక్షను పెంచి పోషించాలి లాంటి కారణాలతో ఇలాంటి కొంత నేర స్వభావం కలిగిన వ్యక్తులకు ఆయుధాలు సరఫరా చేసి
చేసి ప్రోత్సహిస్తుంది అని మనము ఈ సందర్భంగా గుర్తించవచ్చు. దీనివల్ల ఇప్పుడు మనకు ప్రభుత్వానికి ఎంత నష్టం అంటే దాదాపుగా వేలాది కోట్ల రూపాయలు. అసలు ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎంక్వైరీ చేయాలి, ఈ ఆయుధాలు ఎలా లభిస్తున్నాయో చూడాలి, రాకుండా నిరోధించడానికి వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. అంటే ఇవన్నీ కూడా పనులు జరగడానికి వేలాది కోట్ల రూపాయలు రక్షణ రంగం కోసం మనం కేటాయించిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రక్షణ రంగం ఏమి కేవలం భద్రతాపరమైన వ్యవస్థనే తప్ప అది ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సంస్థ కాదు. రక్షణ రంగం కోసం పోసిన డబ్బులేవి కూడా మనకు డెవలప్మెంట్లో కానివ్వచ్చు, లేదా ఇతరత్రా కూడా ఉపయోగం లేని, అంటే బూడిదలో పోసిన పన్నీరులాగా మాత్రమే అక్కడ వ్యవస్థ ఉంటుంది. అంటే అలాంటి వ్యవస్థ కోసం మనము మన యొక్క దేశం యొక్క సంపాదనను ఖర్చు పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మేధావులైన వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే ఈ రకమైన నక్సలైట్ భావజాలాన్ని, తుపాకీ రాజ్యాన్ని పెంచి పోషించడం అనేది మేధావులు మానుకోవాలి. అప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. ఈ దేశంలో ఏదైనా ప్రగతి సాధించాలంటే తుపాకీ వల్ల కాదు అనేది 100%. ఈ దేశమే కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా తుపాకీ ద్వారా సాధించిన విజయాలేమీ లేవు. కేవలం తుపాకీతో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు కావచ్చు, కానీ ఆ తుపాకీ నీడలో అభివృద్ధి అనేది మాత్రం జరగలేదు, జరగదు. జై హింద్, భారత్ మాతాకి జై.